నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ వంగవీటి రాధకి కాలం కలిసి రావటం లేదా? చంద్రబాబు ఆయనకి ఇచ్చే పదవి ఏంటనేది బెజవాడలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఒక బ్రాండ్. ఇంకా చెప్పుకోవాలంటే ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన పేరు అది. దివంగత వంగవీటి రంగ కుమారుడిగా రాధకి ఇదే రకమైన గుర్తింపు ఉంది. తండ్రి ఒకసారి, తల్లి 2 సార్లు ఎమ్మెల్యే అవగా రాధ ఒక విజయానికే పరిమితం అయిపోయారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో 3 సార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచారు. మొత్తం 5 ఎన్నికలు చూసిన రాధ 2 విడతల పోటీకి దూరంగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రికార్డు కూడా ఆయన పేరునే ఉన్నా ఒకసారి మినహా మరెప్పుడు ఆయన పవర్లో లేరు. ఇంతకాలం ఒక రాజకీయ నేత పదవిలో లేకపోతే ఆయన్ని నమ్ముకున్న కేడర్ పరిస్థితి ఏంటనేది అర్థం కావటం లేదంటున్నారు. వంగవీటి రంగ వారసుడిగా వంగవీటి రాధ 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఆ 5 ఏళ్లు మాత్రమే ఆయన అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి రాధ పొలిటికల్ కెరియర్ ఒకసారి పరిశీలిస్తే ఎప్పుడు అధికారంలో లేరు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయి ఓడిపోయి అధికారానికి దూరం అయ్యారు. అండ్ 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు అధికారం అత్యవసరం. బెజవాడలో మంచి క్యాడర్ ఉన్న తమ నాయకుడిని పదవిలో ఉండగా చూడాలని ఆయన అనుచరులు ఎదురు చూస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాధ ఆ పార్టీలో చేరతారని భావించారు. కానీ అలా జరగలేదు. 2019లో టీడీపీలో చేరినా అప్పుడు పార్టీకి పవర్ లేకుండా పోయింది. ఈ క్రమంలో 2024లో వైసీపీలో చేరాలని ప్రతిపాదనలు వచ్చినా ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగి 20 ఏళ్ల తర్వాత అధికార పార్టీలో ఉన్నారు. ఆయనకు నిలకడ లేదని, సరిగ్గా ఆయన ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరితే తాను వీడిన పార్టీ అధికారంలోకి వచ్చేది. ప్రతిసారి ఎన్నికల టైంలో గెలవబోయే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలోకి వెళ్ళడం ద్వారా అధికారం, పదవులు రాధకు దక్కకుండా పోయాయంటున్నారు ఆయన వర్గం నేతలు. అధికార పార్టీలో ఉన్నా సరే ఆయనకు పదవులు దక్కటం లేదన్న ఆవేదన పెరుగుతుంది. ఎవరెవరికో పదవులు వస్తున్నాయి, వారంతా ప్రోటోకాల్ మర్యాదలు పొందుతున్నారు. అయితే వంగవీటి అభిమానుల్లో తెలుగుదేశం పార్టీలో రాధ చేరినప్పుడు ఆయన పైన సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్గా 2024 ఎన్నికల్లో ఆయన పనిచేశారు. ఈసారి గెలిచిన తర్వాత రాధకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడింది ఆయన వర్గం. అధిష్టానం కూడా అంతకు ముందే హామీ ఇచ్చిందని, ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే రాధను ఎమ్మెల్సీగా చూస్తామని ఆయన వర్గం కూడా ఆశలు పెట్టుకుంది. అయితే రాధకి చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది కూడా. అయితే పలానా పదవి కావాలని రాధ ఎప్పుడూ అడగలేదని, ఆయనకు పదవుల మీద పెద్దగా వ్యామోహం లేదని అంటారు. ఇటీవల ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లలో ఛాన్స్ దక్కకపోవడంతో మళ్ళీ అవకాశం రావాలంటే 2027 దాకా ఎదురు చూడక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. వంగవీటి రాధకి పదవి కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నామని టీడీపీ అధిష్టానం ఇకనైనా గుర్తించి ఆయన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా వెయిటింగ్ ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు. వంగవీటి రాధ విషయంపై చంద్రబాబు ఒక క్లారిటీతో ఉన్నారని, ఆయనకు త్వరలోనే శుభవార్త వినిపిస్తారని టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.